ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉందో ఈ మేషరాశి వారికి ఒకసారి గవ్వలేసి చూద్దాం. మేషరాశి వారికి చూడండి బ్రాక్టరు 1, 2, 3, 4 4 బోల్తా పడ్డాయండి. 4 బోల్తా పడ్డాయి, 1 చిత్తా పడ్డది. ఏమంటే నలుగురు కన్ను ఎక్కువ ఉందండి. నలుగురు కన్ను ఎక్కువ ఉంది, ఒకరు సహకారం చేసేది ఉందండి. 1 చిత్తా పడ్డది. చిత్తా పడ్డది 1. అదృష్టం రాత మంచిగుంది, ఒకరు సహాయపడతాడు. అప్పుడన్నా మనం చెప్తాం కదా, మనం ఎంబడి ఎవరు లేకున్నా కానీ దేవుడే ఒకడు కింద భూతల్లి పైన దేవుడు ఉన్నాడని మేము అనుకుంటాం కదా, అట్లనే ఒకడు మీకు సహకారం చేసేది ఉందండి. ఎవరు మీకు సహకారం చేయకపోయినా కానీ ఒకరన్నా మీకు సహకారం తప్పకుండా చేస్తారండి. ఆ సహకారంలో మీ అదృష్ట రేఖాటంలో బాగుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ మంచిగుంది, నిదానంతో చేయండి. ఈ మేషరాశి వారికి చాలా కష్టాలు, చిక్కులు, ఇబ్బందులు వెళ్ళిపోతున్నాయి. కొన్ని కష్టాలు అనేది మొత్తం దూరం అయిపోతున్నాయి. మీ అనుకున్న పనుల్లో కూడా మీకు మంచి జరుగుతుంది. మీరు పైకి రావాలన్నట్టు మీ కోరిక ఉంది. అది వస్తామా లేదన్నట్టు మీ ఉంది, కానీ అది తప్పకుండా వస్తారు. కానీ తొందర పడకూడదు, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ మీకు తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదు. మీ సొంత హిమ్మతి, సొంత కాళ్ళ మీద మీరు బతికే యోగం కూడా ఉన్నది. కానీ అమ్మ నాయన పేరు కూడా నిలబెట్టే భాగ్యం ఉంది. మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరిగేది ఉంది. కానీ మీ అదృష్టం రేఖాటంలా ఈ సంవత్సరం అన్న మంచిగా ఉంటుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది. మంచిగా ఉన్నది కానీ చెడు ఏం లేదు. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ అనుకున్న పనుల్లో కానీ ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. ఈ మే నెల 1వ తారీఖు నుంచి మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. కొన్ని కష్టాలు, ఇబ్బందులు కూడా వస్తాయి, దానికి తట్టుకోండి. కొన్ని హాస్పిటల్ గండాలు అవి రాకముందు ముందే కొద్దిగా డాక్టర్ దగ్గర పోయి చూపించుకోండి. మీ రోగాలకి దానికి ఉపయోగపడుతున్నారు. ఆలోచన రేఖాటంలో కానీ ధనకీతల కానీ మీరు ఒకరికి ఇంత పెట్టినా కానీ సహకారం ఉండదు. కడుపుకి అన్నం పెట్టండి, మీ అదృష్టం రేఖాటంలో మంచిగుంది. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ మంచిగుంది. ఈ సంవత్సరం మీరు ఏదన్నా సాధించాలనుకున్నా కానీ అది తప్పకుండా అవుతుంది. కానీ ఉరుకులు ఆడకండి, నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేయండి ఆ భగవంతుని దయ వల్ల బాగా అవుతుంది. ఆ దేవుని దయ వల్ల తులసి చెట్టుకు పూజించండి, మీ అనుకున్న పనులు అవుతుంది. జై శ్రీరామ్.